హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి గగన్ది అన్నప్రాసన్న వీడియో అనమాట. ఇది వచ్చేసరికి వాడు 6th మంత్లో ఉండేటప్పుడు అనమాట ఈ వీడియో. బట్ నేను అది పోస్ట్ చేయడానికి ఏమీ తీయలేదు, జస్ట్ మెమొరీగా దాచుదాము అని చెప్పి వీడియో తీసాను అనమాట. లక్కీగా మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, పోస్ట్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వాడికి నేను ఫుడ్ ఇప్పుడు స్టార్ట్ చెయ్యననే అనుకున్నాను, బట్ ఏమంటే నా దగ్గర పాలు తాగడం వాడు మానేశాడు. మానేయడం అంటే పూర్తిగా మానేయలేదు, ఏమంటే జస్ట్ కొంచెం పాలు తాగడం అనేది తగ్గించేసాడు అనమాట. ఇట్లని నేను డాక్టర్కి చెప్తే పర్లేదమ్మా ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా అన్నప్రాసన్నకి వాడికి డేట్ ఫిక్స్ చేసాము. సో నేను అది వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. చెప్పాను కదా, అది పోస్ట్ చేసుకునే మాత్రం నేను తీయలేదు, జస్ట్ నార్మల్గా మెమొరీగా ఉంటుంది అని చెప్పి తీసాను. బట్ ఏమంటే వాయిస్ ఎందుకు మ్యూట్ చేశానంటే టీవీ సౌండ్ ఉంది, అప్పుడు చెప్పాను కదా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పి దేవుడి పాట పెట్టేసి వదిలేసాము. సో బేబీకి అయితే ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో పరమాన్నంతోనే స్టార్ట్ చేయమంటారు, అది కూడా ఆవు పాలతో చేసిండేదే పెట్టమంటారు. బట్ ఎందుకు అనేది నాకు రీజన్ తెలీదు. హాయ్ హాయ్ బోలో, హాయ్ బోలో. పరమాన్నం చేస్తుండగా లేచిపోయాడు బుడి. సో పరమాన్నం చూద్దాం. చూడండి జుత్తురు ఎట్లా బీక్తున్నాడు, ఇటు సైడ్ చూడు 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 అట్లా బీక్తున్నాడు. ఇట్లా బీకచ్చా మమ్మీకి? తింటావు, తినేస్తావేంటి? ఎవరికి చూడదమ్మా ఇదే. Hi friends. టుడే Ganas. అన్నప్రాసన్నం ఫ్రెండ్స్. Gonna say good morning. గుడ్ మార్నింగ్ చెప్పు, ఇటు తిరుగు. చెలేదు బాగా సో గగనేష్కి 4 months ఉన్నప్పుడు వాళ్ళ డాడీ షిప్కి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళ డాడీ లేరు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? గగన్ బర్త్డేకి అట్లా వస్తారు. సో నేను మీకు చెప్పాను గగన్ హాఫ్ బర్త్డే వ్లాగ్లో మీకు చెప్పాను, గగనేష్ ఫస్ట్ బర్త్డేకే వాళ్ళ డాడీ వస్తారు అని చెప్పి. సో ఇవి వచ్చేసరికి గగన్కి అన్నప్రాసన్న చేద్దాము అని చెప్పేసి ఇవి కొన్నామన్నమాట. స్పూను, గిన్నె, గ్లాస్, ఒక ప్లేట్, అందులో గోల్డ్ది పువ్వు కూడా వేయించాను గగన్ కోసం. అది ఇప్పుడైతే యూజ్ చేయము, జస్ట్ ఎప్పుడో ఫెస్టివల్స్కి అట్లా తీసేసి తర్వాత దాచిపెట్టేయడమే. ఆ గిన్నె గ్లాస్ మాత్రం నేను ఇప్పటికీ అదే వాడుతున్నాను గగన్ కోసం. సో ప్రసాదం అయితే చేసేసాను, తర్వాత పూజ చేసేసి ఇంకా యాజ్ యూజువల్ తర్వాత ఇంకా తినిపించేసేదే. గగన్ ఏమేమి ముట్టాడు అనేది చూస్తూ ఉండండి. వీడియో చాలా లెంతీ అయిపోద్ది అని చెప్పేసి నేను ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట వీడియో. మళ్ళీ లాంగ్ అయితే చూడరు కదా మీరు కూడా, అందుకని చెప్పేసి ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేశాను అనమాట వీడియో అంతా. నేనైతే ఇక్కడ గణపతిది పూజ చేశాను అనమాట. గణపతి పూజ చేసిన తర్వాత అన్నప్రాసన్నం అనేది స్టార్ట్ చేయాలంట. సేమ్ దేవుడికి పెట్టిన నైవేద్యమే వాడికి కూడా తినిపించాలంట, అందుకని ఫస్ట్ పూజ చేసుకున్నాను. సో మీషోలోనైతే నేను ఒకటి బ్యాక్ డ్రాప్ క్లాత్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అరిటాకులది ఇలా వచ్చేదనమాట. అది మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చేస్తానులేండి. సో ఇదనమాట డెకరేషన్, ఇట్లా చేసాము సింపుల్గా ఏదో మాకు వచ్చినట్టు. ఇది వచ్చేసరికి గగన్ కోసం నేనే తయారు చేశాను నా చేతుల మీదుగా. సో గగనేష్ అన్నప్రాసన్నం అని చెప్పేసి ఇట్లా చేశాను, చిన్న చిన్న బాక్సుల్లో ఇట్లా మనీ, ప్రసాదం, పెన్ను, బుక్కు, లైక్ జ్యువెలరీ, చిన్నది ప్లేయింగ్ కోసం ఫ్లైట్ ఇట్లా పెట్టాను. పసుపు, కుంకుమ, పువ్వులు అనేది కామన్ కదా, అది పెట్టాలి. సో అట్లా పెట్టాను అనమాట. ఇదైతే నేనే క్రియేట్ చేశాను వాడి కోసం. సో ఇంక ఇవన్నీ యాజ్ యూజువల్ ప్రతి అన్నప్రాసన్న వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, ఇట్లా అది పెడతారు కంపల్సరీగా. సో చెప్పాను కదా గణపతికి పెట్టిన ప్రసాదమే వాడికి కూడా తినిపించాలి అని చెప్పేసి వాడికి అదే తినిపించాము. పర్లేదు, వాడు కూడా టేస్ట్ అయితే బాగానే ఉన్నట్టుగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మరేమో వాడికి నచ్చిందో లేదో తెలీదు. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్ తినిపించాలి, బట్ వాళ్ళ డాడీ లేడు కాబట్టి ఫస్ట్ నేను తినిపించాను. నా తర్వాత అమ్మ, అక్క ఇద్దరు తినిపించారు. ఫస్ట్ టైం కదా ఫుడ్ టేస్టింగ్కి, దట్టు ఏమంటే నాకు తెలియక నేను ఇట్లా మెతుకు పెట్టేశాను, అందుకని వాడు దోకాడు. నాకైతే భలే భయం వేసింది. మళ్ళీ ఏమంటే చూడండి, పిల్లలు అన్నప్రాసన్నికి ఏది పట్టుకుంటే అదే అవుతారు ఫ్యూచర్లో అనేసి అంటూ ఉంటారు కదా, అదేమీ కాదంట, జస్ట్ ఫార్మాలిటీకి అట్లా అంటూ ఉంటారంట. కానీ వాళ్ళు ఏది పట్టుకుంటే అదే అవుతారు ఫ్యూచర్లో అని చెప్పేసి అదేమీ కాదంట.
నేనైతే ఇది చూడండి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా, ఎట్లా అన్నప్రాసనం చేయాలి అది ఇది అని చెప్పి నేను చూసినప్పుడు అయితే ఒక అతనిది వీడియో చూశాను. అతను అట్లా చెప్పారనమాట. సో మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ గగనేషే కాబట్టి అన్నప్రాసన ఎట్లా చేస్తారు అనేది మాకు తెలీదు, మా అమ్మకు కూడా తెలీదు. అందుకని నేను యూట్యూబ్ చూసి వాళ్ళు చెప్పే ప్రాసెస్, అంటే ఒక్క వీడియోనే కాదు ఎన్నో వీడియోస్ చూశాను. అన్ని వీడియోస్లో కామన్గా ఉండే తీసుకొని వాటి ప్రకారమే నేను అన్నప్రాసన అనేది చేశాను అనమాట. సో ఫైనల్ ప్రాసెస్ వచ్చేసరికి అంత ముందు వరకు చాలా యాక్టివ్గా ఆడాడు గగను. సో ఇంకా దొర్లేసి ఇంకా అవన్నీ తీయాలి అన్ని టైంకి ఇంకా ఆడడం స్టార్ట్ చేశాడు అనమాట. తీస్తాడో తీయడో అనుకున్నాను, కానీ ఇంకా లక్కీగా బాగానే కోఆపరేట్ చేసినాడు వాడు మంచిగా. అంటే వాడికి దగ్గరికి రావట్లేదని చెప్పి ఏడుస్తున్నాడు, ఇచ్చేసేయమంటున్నాడు. మమ్మల్ని నువ్వే పోయి తీయాలి నాన్న, నువ్వే పోయి తీయు అని చెప్పేసి ఇంకా అక్కడ పెన్ ఉంది కదా, ఆ పెన్నుతో ఇట్లా సౌండ్ చేశాను అనమాట ప్రతి వస్తువు మీద. అప్పుడు వాడు నెమ్మదిగా వెళ్ళేది కొంచెం స్టార్ట్ చేశాడు. చూసారు కదా, ఫస్ట్ అయితే బుక్ ముట్టుకున్నాడు గగను. బుక్ ముట్టుకున్న తర్వాత ఆ బుక్తో కాసేపు ఆడాడులేండి, ఒక 5 seconds అట్లా. చూడండి మీకు చెప్పాను కదా బ్యాక్ డ్రాప్ క్లాత్ కోసం, అది బ్యాక్ డ్రాప్లో ఉంది కదా అరటాకులతో, అదేనమాట. దీనికోసం నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిటీగా చెప్తాను, లింక్స్తో పాటు నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే తీసుకోండి. సో సెకండ్ వచ్చేసరికి ఏం ముట్టాడంటే లైక్ ఫుడ్ అనుకుంటా, మర్చిపోయాను నేను కూడా. ఫుడ్ ముట్టినట్టున్నాడు. సెకండ్ ఫుడ్ ముట్టేసి వాడి చేతులతో వాడే ఇట్లా పిసికేసి తిన్నాడనమాట, చాలా క్యూట్గా. చూడండి అట్లా ముడుతున్నాడు గగను. తాడవన్ వచ్చేసరికి గోల్డ్ ముట్టాడనమాట. ఆ గోల్డ్ తీసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఇయర్ రింగ్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి ఏమైనా మింగేస్తాడేమో భయంతో నేను ఇంకా వెంటనే అక్కడి నుంచి గోల్డ్ కూడా తీసేసాను. ఫోర్త్ వచ్చేసరికి మనీ ముట్టాడు అనుకుంటా. ఫోర్త్ వచ్చేసరికి మనీనే ముట్టాడు వాడు. మనీ తర్వాత యాక్చువల్లీ వాడు కారు ముడతాడేమో అనుకున్నాను. మనీ కారు వచ్చేసరికి 2 ఒకేసారి టచ్ చేసాడు. వాళ్ళ డాడీకి అయితే మాత్రం కార్స్ అంటే చాలా పిచ్చి, ఎన్ని కార్లు ఉన్నా సరిపోవు, కారు బొమ్మలు ఎన్ని కొనుక్కుంటాడో మా హస్బెండ్. అన్నప్రాసన్నం అయితే వాడికి 6th monthలోనే చేసేసాను, కానీ ఫుడ్ స్టార్ట్ చేయడం మాత్రం నేను 8th month నుంచి వాడికి ఫుడ్ స్టార్ట్ చేశాను. సో అన్నప్రాసన చేద్దాము అనుకున్నాను, కానీ వాళ్ళ డాడీ ఏమన్నాడంటే వద్దు పాప ఇప్పుడు ఏం పెట్టద్దు, మళ్ళీ వాడు అరిగించుకోలేడు, ఎందుకు ఇబ్బంది, తాగినా తాగపోయినా పంపింగ్ చేసి పాలు పెడతా ఉండు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను కూడా పంపింగ్ చేసి పెడతాను. ఇప్పుడైతే మంచిగా బంగిరేది నేర్చుకున్నాడు, ఇల్లంతా తిరిగేస్తున్నాడు, ఇల్లంతా తిరిగేసి అన్ని సామాన్లు పీకుతున్నాడు. వీలైతే మీకు ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అన్నప్రాసన్నం అయిపోయిన తర్వాత ఇట్లా ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిసి. సో మీకు చెప్పాను కదా లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఇట్లా బంగురుతున్నాడు అనమాట, ముందుకు వస్తున్నాడు, ఇల్లంతా తిరిగేస్తున్నాడు. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.